రామ్. ఇదేంటి ఇలాంటి కళ వచ్చింది? అసలే మామయ్య గారు కంగారు మనిషి అయిన కారణంగా ఇప్పుడొచ్చిన కళ నిజమవదు కదా. భగవంతుడా, ఈ కళ ఎప్పటికీ నిజం కాకుండా చూడు. అన్నా, పిల్లల్ని తప్పించడానికి మనం వాడబోయే వ్యాన్ ఇదే. కలర్ఫుల్గా ఉంది కదా అన్నా? కండిషన్గా ఉందా? పక్క కండిషన్ అన్నా. ఎక్సిలేటర్ తొక్కితే దూసుకెళ్ళిపోతుంది. నూతిలోక గోతిలోక చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేశారు కదరా. అందుకే మనం చెక్ పోస్ట్ మీదుగా వెళ్ళమన్నా. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ నుంచి ఒక దారి ఉంది. ఆ రూట్లో వెళ్ళామనుకో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కిప్ అయిపోవచ్చు. ఏమంటావు? వ్యాను బాగుంది, ప్లాను బాగుంది, కానీ ఇక్కడే మనం ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాంరా. ఏంటన్నా అది? 10 మంది పిల్లల్ని ముంబై తీసుకెళ్లి అమ్మితే వచ్చే డబ్బు కంటే ఆ లోకేశ్వర్ని ఒక్కదాన్నే అడ్డు పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే ఇంకా ఎక్కువ మనీ వస్తుంది కదా. కరెక్ట్ అన్నా. దాని ఒంటి మీదున్న నగలు కొన్ని లక్షలు విలువ చేస్తాయి. పైగా డబ్బున్న ఫ్యామిలీ కాబట్టి బిడ్డ కోసం ఎన్ని డబ్బులైనా ఇస్తారు. ఈ ఒక్క పిల్ల వల్లేరా ఎప్పుడూ లేనిది చెక్ పోస్టులన్నీ టైట్ చేయడం. ఆ ప్రెసిడెంట్ ఎలాగైనా మనల్ని లాక్ చేయాలనే ఈ పని చేయించింది. అందుకే రివర్స్లో మనమే వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దాం. డబ్బులు తీసుకుని లోకేశ్వర్ని అప్పగించేస్తే మన మీద పోలీస్ ఫోకస్ తగ్గుతుందన్నా. వెంటనే ఆ ప్రెసిడెంట్కి ఫోన్ చేయన్నా. ఫోన్ చేయాల్సింది, డబ్బులు అడగాల్సింది ప్రెసిడెంట్ను కాదురా. వేరే వాళ్ళున్నారు. ఎవరు? వదినా, నువ్వు చెప్పినట్టే ఆ వెహికల్ నెంబర్ని తీసుకెళ్లి ఆర్టీఓ ఆఫీస్ నుంచి మొత్తం డీటెయిల్స్ అని తెప్పించాను. చెక్ పోస్టులన్నీ పోలీసులు టైట్ చేశారమ్మా. ఆ నెంబర్ ఆధారంగా ట్రై చేస్తే కిడ్నాపర్స్ ఎక్కడున్నారో, వాళ్ళు లోకేశ్వర్ని ఎక్కడ దాచారో ఈజీగా తెలిసిపోతుంది. ఏంటమ్మా సైలెంట్గా ఉన్నావు? వదినా, మాకు ధైర్యం చెప్పాల్సి నువ్వే డీలా పడిపోతే ఇక మా పరిస్థితి ఏంటి చెప్పు? నువ్వే అన్నావు కదా లోకేశ్వరిని కాపాడుకోవడానికి మనకున్నది ఒక్కరోజేనని. ఫోన్ నంబర్ తెలుసుకున్నంత మాత్రాన మనం వాళ్ళని పట్టుకోలేం శివ. అయినా నేను ఆలోచిస్తున్నది వేరు. ఏంటొదినా? మన ఇన్ఫ్లుయెన్స్తో చెక్ పోస్టులన్నీ టైట్ చేయించాము. దాంతో వాళ్ళు ఎటు వెళ్ళలేక ఇరుక్కుపోయారు. ఇప్పుడు తెగించి వాళ్ళు బయటికి రారు. అలాగని వాళ్ళు ఇక్కడే దాక్కుని ఉంటారు కదమ్మా. అందుకే బయటపడ్డానికి వేరే దారి ఖచ్చితంగా వెతుకుతూనే ఉంటారు. వేరే దారా అంటే? మనది డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ అని ఈ పాటికి వాళ్ళకు తెలుసుంటుంది. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి పడిన కష్టానికి బెనిఫిట్స్ కోసం ఆలోచిస్తూ ఉండుంటారు. బెనిఫిట్ అంటే మన లోకేష్ను వదిలిపెట్టడానికి డబ్బులు డిమాండ్ చేస్తారంటవా? నా అంచనా అయితే అదే. ఈ పాటికి మనలో ఎవరో ఒకరికి ఆ కిడ్నాపర్స్ నుంచి కాల్ రావాలి. హలో, ఎవరు? నేను ఎవరనేది నీకు అవసరం లేని మ్యాటర్. నీకు అవసరమైన మ్యాటర్ నీ కూతురు లోకేశ్వరి మా దగ్గరుంది. మా లోకేశ్వరి మీ దగ్గరుందా? మీకు దండం పెడతానండి, దాన్నేం చెయ్యొద్దు. మీ పాపని మేము ఏం చేయకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలి. ఏంటి? మీ పాపని క్షేమంగా వదిలేస్తాం. దానికి బదులుగా
మాకు 20 లక్షలు కావాలి. 20 లక్షలా? ఏ నీ కన్న కూతురు ప్రాణం ఖరీదు ఆ మాత్రం ఉండదా? అంత డబ్బంటే? చూడు, మేమే బాగా రిచ్, ఆస్తిలో మాది 80% అని మీ అమ్మాయి ఓ బిల్డప్ ఇస్తుంది. ఇదో తింగర్ది, ఎవరితో ఏం చెప్పాలో తెలీదు. ఏంటి అడిగిన డబ్బులిస్తారా? మీ పాపను వదిలేసుకుంటారా? వద్దు, నువ్వు అడిగినట్టే 20 లక్షలు ఇస్తాం. మా పాప మాకు దక్కితే చాలు. మళ్ళీ ఈ విషయం ప్రెసిడెంట్కు చెప్పి పోలీసులని, ఫోన్ నంబర్ ట్రేసింగ్ అని పిచ్చి వేషాలు వేశారో? మీకు అనుమానం అక్కర్లేదు, అది నా కూతురు. ఆ ప్రెసిడెంట్కి దానికి ఏం సంబంధం లేదు. డబ్బెక్కడికి తీసుకురావాలో చెప్పండి, తీసుకొస్తాను. ఎక్కడికి రావాలనేది మళ్ళీ కాల్ చేసి చెప్తాను. హలో హలో, అదేంటన్నా డబ్బులు ఇస్తానంటే ప్లేస్ చెప్పి రమ్మనకుండా తర్వాత చెప్తానని ఫోన్ పెట్టేశావు? రేయ్, ఆ ప్రెసిడెంట్ గీత గురించి నీకు తెలియదు. ఇదే ఊరిలో కొమ్ములు తిరిగిన ఎందరినో ఎడమ చేత్తో వంచి పారేసింది. ఒక్కొక్కడికి అడ్రస్సులు లేవు. మనం ఫోన్ చేస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం తనకు తెలుస్తుంది. ఏ స్టెప్ తీసుకుంటుందో తెలుసుకోకుండా మనం ప్లేస్ చెప్తే మునిగిపోతాం. తన మూవ్ ఏంటో చూద్దాం. అన్నా అన్నా, ఏంట్రా? మనం ఫోన్ చేసి డబ్బులు అడిగిన విషయం ఆ పిల్ల ఎవరికీ చెప్పలేదన్నా. పోలీసులకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. నిజమారా? మన వాళ్ళని కనుక్కొని వచ్చాను. అన్నా ఇప్పుడు ఫోన్ చేసి డబ్బులు తీసుకురామని చెప్పనా? హలో హలో, డబ్బులు రెడీయా? మీ ఫోన్ కోసమే వెయిటింగ్ అండి. మీరు ప్లేస్ చెప్తే బయలుదేరి రావడమే. మేము డబ్బులు డిమాండ్ చేసిన విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారంటగా? అవును, చెప్పాను. కానీ వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. విషయం తెలిసి ఆ ప్రెసిడెంట్ గీత సైలెంట్గా ఉండదే. మీ దగ్గర ఉన్నది నా కూతురండి. మీకు కావాల్సింది డబ్బులు, మాకు కావాల్సింది మా లోకేశ్వరి. మధ్యలో దానికి ఎలాంటి సంబంధం లేదు. దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు, నన్ను నమ్మండి. సరే, అయితే చెప్పిన క్యాష్ తీసుకొని ఈ ఊరికి 20 కిలోమీటర్ల దూరం వస్తే అక్కడి నుండి ఒక మట్టి రోడ్డు కనిపిస్తుంది. అలా ముందుకొస్తే ఒక చెట్టు ఉంటుంది. అక్కడికొచ్చి వెయిట్ చేయండి. మా వాడొచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు. సరే, ఇప్పుడే బయలుదేరుతాను. ఒక్క విషయం, ఏంటి? మాకు ఏ చిన్న ఇబ్బంది కలుగుతుందని అనిపించినా నీ కూతురు శవం కూడా దొరకదు. అయ్యో, చెప్తున్నాను కదండి, మా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు, నన్ను నమ్మండి. అయితే బయలుదేరో. అదేంటనా మనం ఉన్న ప్లేస్కి రమ్మని చెప్పకుండా వేరే అడ్రస్ చెప్పావు? వాళ్ళు చెప్పిందల్లా నమ్మడానికి నేనేమన్నా పిచ్చోడినా? ముందు వాళ్ళు మనం చెప్పిన ప్లేస్కు రావాలి. వాళ్ళని ఎవరూ ఫాలో చేయట్లేదని తెలుసుకొని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫోన్ చేసి మనం ఉన్న ప్లేస్కు రమ్మని చెప్తాం. త్వరగా కార్ తీయండి, బయలుదేరదాం.
ఇంకోసారి ఆలోచించు ప్రియా. ఏంటండి ఇంకోసారి ఆలోచించేది? అవతల రిస్క్ లో ఉన్నది మన కన్న కూతురు, అర్థమవుతుందా? నువ్వు మన కూతురు ఒక్కదాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. మన కూతురు గురించి కాకుండా ఇంకెవరి గురించి ఆలోచించాలి? అది కాదు ప్రియా. మన దగ్గర డబ్బులున్నాయి కాబట్టి డబ్బిచ్చి మన పిల్లని విడిపించుకుంటాం. కానీ తనతో పాటు కిడ్నాప్ అయిన ఆ మిగతా పిల్లల పరిస్థితి ఏంటి పాపం? వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు ఆలోచించుకుంటారు. లేదు ప్రియా, నాకు వదిన చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. పిచ్చేమైనా పట్టిందా మీకు? ఆవిడదేం పోయింది? దాని కూతురు సేఫ్ గా ఉంది కాబట్టి ఎన్ని స్టేట్మెంట్లైనా ఇస్తుంది. 10 మంది పిల్లల్ని అది కాపాడేస్తే పేపర్లో ఫోటో వేయించుకోవచ్చు అనుకుంటుంది. పిల్లలు దొరికితే దానికి పబ్లిసిటీ వస్తుంది, లేకపోతే దానికి పోయేదేమీ లేదు. తేడా వస్తే నష్టపోయేది మనమేనండి. పబ్లిసిటీ కోసం పిల్లల ప్రాణాలు పణంగా పెట్టే మూర్ఖురాలు కాదే వదినా. బాబు, మీ వదిన గొప్పలు చెప్పే ఓపిక నీకున్నా వింటూ కూర్చునేంత టైం నాకు లేదు. అసలు దాని ప్లాన్ ఏంటో తెలుసా? మనం డబ్బులు ఇవ్వకుండా ఆపి ఆ కిడ్నాపర్స్ ని రెచ్చగొడితే వాళ్ళు మన పాపని కోపంలో ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు గుండె మొక్కితే ఈ ఇంటికి వారసురాలవుతుంది. అప్పుడు ఆస్తి దాని కూతురుకొస్తుందని చూస్తుంది. నోర్ముయివే. ఆస్తి కోసం నువ్వు అనుకున్నట్టు ప్లాన్ చేసేది అయితే లోకేశ్వర్ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఎందుకంత టెన్షన్ పడుతుంది? పోలీసుల మీద ఎందుకు ఫైర్ అవుతుంది? చెక్ పోస్ట్ని ఎందుకు టైట్ చేస్తుంది? రామ్గఢ్తో ఎందుకు గొడవ పడుతుంది? అవన్నీ నాకు తెలీదు. నాకు నా బిడ్డ ముఖ్యం, దాని ప్రాణం ముఖ్యం. మీరు వస్తున్నారా, రావడం లేదా? సరే, ఆలోచించుకుంటూ ఇక్కడే కూర్చోండి, నేను వెళ్తున్నాను. వస్తే ఇద్దరం తిరిగొస్తాం. తేడా వస్తే కూతురు భార్య ఇద్దరూ లేరనుకోండి. ఆగవే. నన్ను కాదని వెళ్ళేంత ధైర్యం నీకుండొచ్చా, కానీ అలాంటి చోటికి నా భార్యను ఒంటరిగా పంపించేంత మూర్ఖత్వం నాకు లేదు. పద. అమ్మా, శివప్రియాలు బయలుదేరారు, మనం కూడా ఫాలో అవుదాం పదమ్మా. ఆగండి మావయ్య. ఏమ్మా? ఇప్పుడు మనం ప్రియా కార్ని ఫాలో అయితే అది చూసి నా బిడ్డ ప్రాణాల్ని తీయాలనే మీరు చూస్తున్నారు అంటూ మళ్ళీ గొడవ పడుతుంది. పైగా వాళ్ళని డబ్బులు తీసుకురమ్మని ప్లేస్ చెప్పిన కిడ్నాపర్స్ వాళ్ళ మీద నిఘా పెట్టకుండా ఉంటారా? మనం ఫాలో అవుతున్న విషయం ప్రియకు తెలిస్తే గొడవ జరుగుతుంది. అదే ఆ కిడ్నాపర్స్కి తెలిస్తే లోకేశ్వరి ప్రాణాలకి ముప్పు తెచ్చిపెడుతుంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, లోకి ఎక్కడుందో మనకెలా తెలుస్తుందమ్మా? ప్రియా వాళ్ళ కార్ ఎక్కడికి వెళ్ళిందో, ఎటు వెళుతుందో ఎప్పటికప్పుడు మనకి అప్డేట్ వస్తుంది. ఈ ఫోన్లో రూట్ మ్యాప్ చూపిస్తుంది. రూట్ మ్యాపా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నీ ఫోన్లో ఎలా తెలుస్తుందమ్మా? కార్లో శివ ప్రియలు మాత్రమే లేరు, గుండమ్మ కూడా ఉంది మామయ్య. ఆ? మన గుండమ్మా? అవును, అదిగో ఆ డిక్కీలో. తను జీపీఎస్ ఆన్లో పెట్టింది. ఆ మ్యాప్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. నీకేమైనా పిచ్చి కనపడిందా మనకు? ప్రియ వాళ్ళు వెళ్తుంది ఎక్స్కర్షన్కా? పిల్లల ప్రాణాలు తీసే రాక్షసుల దగ్గరికి. అసలే ఒక పిల్ల అక్కడ ఇరుక్కుపోయిందని బాధపడుతుంటే ఇప్పుడున్న ఒక్క బిడ్డను కూడా కావాలని వాళ్ళ దగ్గరికి పంపిస్తావా? ఆ బిడ్డకి ఏమైనా జరిగితే? మీ కంగారు నాకు అర్థమవుతూనే ఉంది, కానీ వాళ్ళను కాపాడగలను అన్న నమ్మకం ఉండబట్టే ఆ బిడ్డ కోసం ఈ బిడ్డను అక్కడికి పంపిస్తున్నాను మామయ్య. ఖచ్చితంగా కాపాడతాను. చెల్లెల కోసం ఒక బిడ్డని ఇచ్చేశావు, ఇప్పుడు ఆ బిడ్డ కోసం ఉన్న బిడ్డని పులిబొంలోకి పంపిస్తున్నావు. నాకైతే భయంగానే ఉందమ్మా. ఏం కాదు మామయ్య, కార్ తీయండి, మనం బయలుదేరదాం. పదండి. సరే పద. ఇదేంటి ప్రియా, ఇదేదో అడవిలో ఉంది. వాళ్ళు చెప్పిన ప్లేస్ ఇదేనండి. ఇక్కడికి రమ్మని చెప్పారంటారా? మరి ఇక్కడ ఎవరు లేరు కదా ప్రియా. అదే అర్థం కావడం లేదు. వాళ్ళు ఇంకా ఇక్కడికి రాలేదేమో, వెయిట్ చేద్దాం.
గుండమ్మ చేస్తుంది మామయ్య. మాట్లాడు మాట్లాడు. హలో గుండమ్మ, ఎక్కడున్నావు? హలో అమ్మా, అడవిలో ఒక చెట్టు దగ్గర ఆపారమ్మా. నిన్నైతే వాళ్ళు చూడలేదు కదా? లేదమ్మా, కనిపించకుండా దాక్కున్నాను. వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. మీరెక్కడున్నారు? దగ్గరలోనే ఉన్నాను. నువ్వు జాగ్రత్త. ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయి. అలాగే అమ్మా. ఆ, మామయ్య కార్ ఆపండి. ఏమ్మా? ఆపండి చెప్తాను. ప్రియా వాళ్ళ లొకేషన్ ఇదే. కరెక్ట్గానే వచ్చాం. కిడ్నాపర్స్ చెప్పిన చోటికి వాళ్లే వచ్చారో లేక ఇంకెవరైనా వచ్చారో చూడ్డానికి ఎక్కడో సీక్రెట్గా నక్కి ఉంటారు. ఇప్పుడు మనం కారులో వెళ్తే వాళ్ళకి తెలిసిపోతుంది మామయ్య. అందుకే ఇక్కడి నుండి ఎవరూ గమనించకుండా మనం నడుచుకుంటూ వెళ్దాం. ప్రియ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఖచ్చితంగా మనకెలా తెలుస్తుందమ్మా? ఇదంతా చూస్తుంటే అడవిలో ఉంది. వాళ్ళు వెళ్ళిన కార్ గుర్తులు పట్టుకుని వెళ్దాం. లేదంటే మ్యాప్ లొకేషన్ చూపిస్తుంది కదా. ఏమాత్రం డౌట్ వచ్చినా లోకేశ్వరికి ప్రమాదం. జాగ్రత్తగా వెళ్ళాలి. హ్మ్. పదండి మామయ్య. మామయ్య గారు వెళ్దాం పదండి. హ్మ్. వీళ్ళు ఇంకా రాలేదేంటి? వాళ్ళు చేసిన ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ చేయి. ఆ, The number you have called is not reachable. ఏమైంది? సిగ్నల్ సరిగా లేదండి, నాట్ రీచబుల్ వస్తుంది. ఎవరో వస్తున్నారు. కిడ్నాపర్ అనుకుంటా. మీరేనా లోకేశ్వర్ కోసం వచ్చింది? అవునండి, మేమే తన పేరెంట్స్. డబ్బు తెచ్చారా? ఇదిగోండి. మా లోకేశ్వర్ ఎక్కడా? మీరు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోండి. మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. ఏయ్, మేం పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? ఏంటి? డబ్బులు తెమ్మన్నాం, తెచ్చాం. పాపను మాకు అప్పగించకుండా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతే ఆ తర్వాత మీరు పాపను వదిలేస్తారని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు మీరు మమ్మల్ని నమ్మి తీరాలి. నమ్మడానికి మీరేమన్నా గుళ్ళో పూజార్లా? పసిపిల్లలు నమ్ముకుని బతికే దరిద్రులు. ఏయ్, మాటలు మర్యాదగా రా.